కాడనే రండి అటు సెంటర్ కా ఓకే. ఈరోజు ఎక్కడ చూసినా లేని ఉద్యోగాల్ని తెచ్చినట్టు, లేని కంపెనీలని తెచ్చినట్టు, ఎప్పటికప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడైన లోకేష్ గారు, ఆల్ శాఖ మంత్రి గారు తనదైన శాఖలో ఈరోజు అద్భుతమైన చేతివాటం చూపించడం జరిగింది. అంటే లోకేష్ గారు తలుచుకుంటే ఏ శాఖలో అయినా పని అవుతుందని తెలుసు, కానీ డిఎస్సీలు కూడా కొనుక్కోగలం, అమ్ముకోగలం అని తెలుసు. ఈ మధ్య తెలుస్తుంది. అంటే మామూలుగా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏంటి డ్వాక్రా అమ్ముకుంటారు, ఆర్పీలు అమ్ముకుంటారు, ఇవన్నీ అమ్ముకోవడం మనం చూస్తా వస్తున్నాం. అవన్నీ జనాలకు కొత్త కాదు. అంగన్వాడీలు అమ్ముకుంటారు, ఏమి జనాలకు కొత్త కాదు. డిఎస్సి వేసి కూడా దాంట్లో ఉద్యోగాలు అమ్ముకోవచ్చా అనేది జనాలు కొత్తగా తెలుసుకున్నారు. అంటే యువత వస్తే రాజకీయాలు మారుద్ది అనుకుంటుంటే లోకేష్ గారు వచ్చి ఈ శైలిలో చూపించాడు. అంటే ఈ ఉద్యోగాలను కూడా నేను అమ్మగలను. ఈ రోజుకి ఆ నోటిఫికేషన్లో పెట్టిన వాళ్ళు మేము మెరిట్ ఉన్నా కూడా మెరిట్ లిస్ట్ పెట్టలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు అని కోర్టుకు వెళ్తే, కోర్టు నుంచి వీళ్ళలో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తే ఇంతవరకు కోర్టును మనం లెక్క చేయకపోయాయి. కనీసం మెరిట్ లిస్ట్ ఇది, మేము ఇట్లా ఇచ్చాం, ఈ బేసిస్ మీద ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చాం, రిజర్వేషన్ ఫాలో అయ్యాం, స్పోర్ట్స్ కోటా ఫాలో అయ్యాం, ఎక్కడైనా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టాడా? అసలు పని పాట లేకుండా ఎవరైనా కొత్త కంపెనీ వచ్చి మీటింగ్ పెట్టి మైక్ ఇస్తే చాలు ఆన్లైన్లో గొడ్డలు అంటాం, ఆన్లైన్ ఎటకారం చేయడం. మనకోటి లేకపోయి ఆన్లైన్లో ఎటకారం చేస్తాం. లోకేష్ గారు ముందు మన శాఖలో ఆమ్యామ్యాలు తగ్గించి న్యాయంగా చేయమని అడుగుతున్నారు. నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్తావు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాల్లో ప్రతి రిజర్వేషన్ ఫాలో అవుతూ, మాలో చాలా మంది కార్యకర్తలు మా పిల్లలకు ఉద్యోగాలు, మా పిల్లలకు ఉద్యోగాలు కాదు, మెరిట్ పరంగా ఉద్యోగాలు వేస్తాన్ని పరీక్ష పెట్టి, పరీక్ష పరమావధిగా, రిజర్వేషన్ పరమావధిగా ఉద్యోగాలు ఇచ్చారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 1,45,000 చిల్లర ఉద్యోగాలు. మనం చూసి నేర్చుకోం, పెద్ద పెద్ద మాటలు మారుతాం. స్పోర్ట్స్ కోటానా? శాప్ చైర్మన్ పిలుద్దామా? మీ శాప్ చైర్మన్ని ఏం చేశాడు స్పోర్ట్స్ కోటాలో? స్పోర్ట్స్ కోటాలో నీకు డబ్బు ఇచ్చినోడి పేరు గోటింబిళ్ళు ఆడేవాడు ఒకడు, గోళీలు ఆడేవాడు ఒకడు, ఈ కూడా శాపలు వస్తాయా? ఎవడెవడు ఏ స్పోర్ట్ ఆడుతున్నాడు చూపించండి. రాత్రికి రాత్రి సర్టిఫికెట్లు పుట్టిస్తాలు, వాళ్ళకేమో ఉద్యోగాలు ఇస్తాలా? పేపర్ తయారు చేయడాలు, పేపర్ అమ్ముకోడాలా? ఏ రోజైనా మన రాష్ట్ర వ్యవస్థలో మీ నాన్నగారు కూడా పరిపాలించారు, ఆయన ఎప్పుడు ఉద్యోగాలు వేయలేదు, అది వేరే విషయం. ఇట్లాంటి ఎంత నీచంగా ఎప్పుడు దిగజారిన పరిస్థితులు లేవు. మనమే ఏదైనా లో క్యాష్ అన్నారు ప్రతి ఒక్కళ్ళు. మిమ్మల్ని ఏంటో అనుకున్నాం, ఊరికే మన మా రాంబాబు గారు ఊరికే అన్నారు అనుకున్నాం. నువ్వు లో క్యాష్ అని ప్రతి విషయంలో క్యాష్ తప్పితే మనకేం వద్దు, మంచి పేరు వద్దు, లేదా జన ఆదరణ వద్దు, మనకి క్యాష్ మాత్రమే కావాలనే విధంగా మీ పరిపాలన సాగుతుంది. లేదు ఇవన్నీ చేసుకోండి, మేమేం లెక్క చేయనంటామా? ఖచ్చితంగా చెప్తున్నా, నాకు అధికారం ఇచ్చారు కదా, నేను ఏమైనా చేయగలను అనుకున్నా నీలాంటి చాలా మందిని ప్రజలు తుడిచిపెట్టేశారు. నీ రోజులు కూడా దగ్గరలోనే ఉందని తెలుసుకో. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం అలాగే స్టూడెంట్ విభాగం ఎప్పుడు దీని మీద పోరాటం చేస్తూనే ఉంటాం. న్యాయం జరిగే వరకు దీన్ని వదిలేది లేదని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్క యువజన విభాగంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి, అధ్యక్షులకి, అలాగే స్టూడెంట్ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి, అధ్యక్షుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.